Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 July 5th Friday evening 7:30 PM కి లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్ నంబర్ 6 రణగిరి డొంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం డొంబుల్లా శ్రీలంకలో గల్లీ మార్వల్స్ వర్సెస్ జాఫ్నా కింగ్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక గల్లీ మార్వెల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేశారు. 2 మ్యాచెస్ కూడా గెలిచి వీళ్ళు పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ కొలంబో స్ట్రైకర్స్ తో గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ నిరోసన్ డిక్వల్లా నుంచి 18 బాల్స్ కి 50 రన్స్ అయితే చూసాం. అండ్ ఇసురు ఉడాన్ నుంచి 34 బాల్స్ కి 52 రన్స్ చేయడం అయితే చూసాం. సో వీళ్ళ వలన అయితే 180 టార్గెట్ అయితే సెట్ అయింది. సో ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ తీక్షణ, ఉడానా అండ్ అర్చంగ్ ని చెరో 2 వికెట్స్ తీసుకొని 7 రన్స్ తేడాతో అయితే కొలంబో స్ట్రైకర్స్ మీద గెలిచారు వీళ్ళు. సో ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అయితే మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ చూసుకుంటే వీళ్ళ కెప్టెన్ నిరోసన్ డిక్వెల్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ వీళ్ళకి మంచి ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ గల్లీ మార్వెల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నిరోసన్ డిక్వెల్లా, అలెక్స్ హేల్స్ అండ్ జనిత్ లియాన్గే నుంచి మోస్ట్ రన్స్ అయితే చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే తీక్షణ అండ్ జహూర్ ఖాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ గల్లీ మార్వెల్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక జాఫ్నా కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ లాస్, 1 మ్యాచ్ విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ డొంబుల్లా థండర్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్ ధనుంజయ్ డిసిల్వా నుంచి 2 వికెట్స్ తీసుకోవడం చూసాం. ఆ ఒక్క బౌలర్ మినహాయించి రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా కొద్దిగా ఎకనామిక్ అయితే అయ్యారు ఆ మ్యాచ్ లో. సో డొంబుల్లా థండర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 191 టార్గెట్ అయితే సెట్ చేశారు. సో ఆ టార్గెట్ ని జాఫ్నా కింగ్స్ బ్యాటర్స్ అవెస్కా ఫెరాండో 34 బాల్స్ కి 80 రన్స్ కొట్టారు. అండ్ చరిత్ అస్లంక 36 బాల్స్ కి 50 రన్స్ కొట్టి 4 వికెట్స్ తేడాతో ఆ స్కోర్ ని చేజ్ చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళు ఆల్రెడీ ఇదే సీజన్ లో ఈ గల్లీ మార్వెల్స్ టీమ్ తో తలపడ్డారు. చాలా క్లోజ్ మ్యాచ్ అయితే అయ్యింది. బట్ గల్లీ మార్వెల్స్ తో ఈ జాఫ్నా కింగ్స్ లాస్ అయ్యారు. సో ఈసారి అయితే మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడతారు వీళ్ళు. లాస్ట్ మ్యాచ్ లో చాలా పెద్ద టార్గెట్ ని అయితే చేజ్ చేశారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా సేమ్ ఉంటుంది. ఇక ఈ జాఫ్నా కింగ్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే పాతం నిశాంక, అవెస్కా ఫెరాండో అండ్ చరిత్ అస్లంక నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ధనుంజయ డిసిల్వా అండ్ జేసన్ బెహెండ్రాప్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ జాఫ్నా కింగ్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వీక్ అయితే కనిపిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు బౌలింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే రణగిరి డొంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం డొంబుల్లా శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ అయితే ఒకేలా సహకరిస్తుంది. సో ఇక్కడ ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి వస్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరో టాస్ విన్నర్ చూసుకుంటే గల్లీ మార్వెల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం జాఫ్నా కింగ్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్.
ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.